హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బాను నరేష్ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఐ హోప్ మీ అందరు కూడా బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాను గైస్. నేను నిన్న నైట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. బికాస్ చెల్లి బర్త్డే ఉంది అని చెప్పి అదంతా మీరు నెక్స్ట్ చూస్తారు. ఇక్కడ మా బుజ్జి గార్డెన్ని చూపిస్తున్నాను. మా అమ్మ వాళ్ళు ఇష్టంగా పెంచుకుంటుంది. అందులో ఒక తమలపాకు చెట్టు, దవనం చెట్టు, అఫ్ కోర్స్ మనీ ప్లాంట్ ఎవరింట్లో ఉండదు చెప్పండి. అండ్ కొంచెం మెంతి కూర ఉంది. అప్పుడప్పుడు డాడీకి డీటాక్స్ వాటర్ పెట్టినప్పుడు అలా మెంతుల్ని చల్లుతుంది అనమాట. ఈజీగా వచ్చేస్తుంది కదా మెంతి కూర, ఏం వేయాల్సిన అవసరం లేదు, ఈజీగా గ్రో అయిపోతుంది. అండ్ మిరపకాయ చెట్టు ఎంత బాగున్నాయి చూడండి. మిరపకాయలు ఫుల్ స్పైసీగా కూడా ఉంటాయి. అండ్ కొంచెం బయట కూడా ఉందన్నమాట. రోజ్ ఫ్లవర్ చెట్టు, కొన్ని మిరపకాయ చెట్లు, చామంతి, కనకమరాలు, ఇంకా చాలా ఉన్నాయి. మధ్యలో ఏమేమో నాకు కొన్ని తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. అలా మార్నింగే లేచి బయట తిరుగుతూ ఉంటే ఏమని ఉంటుందా వెదర్. పల్లెటూర్లలో ఎంతైనా వేరప్ప, చాలా బాగుంటుంది ప్రశాంతంగా. నాకైతే బాగా నచ్చుతుంది. మంచిగా బ్రష్ చేసేసుకొని నెత్తి నిండా నూనె పెట్టుకొని బయట కూర్చున్నాను. సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ కప్పు నిండా టీ పోసుకొని పైన్ బిస్కెట్ తింటే అసలు ఏమన్నా ఉంటుందో ఆ కాంబినేషన్. మీలో ఎంతమందికి పైన్ బిస్కెట్ అంటే తెలుసు? చిన్నప్పుడు ఇప్పుడు ది మోస్ట్ ఫేవరెట్ బిస్కెట్ ఏదైనా ఉంది అంటే అది నాకు పైన్ బిస్కెట్ మాత్రమే. నాకు మాత్రం చాలా ఇష్టం. అలా ఎంజాయ్ చేస్తూ ఉండగానే బయట ఇలా పేలాలు అమ్మడానికి వచ్చారనమాట. మనం బియ్యం ఇస్తే వాళ్ళు మనకు పేలాలు ఇస్తారనమాట. కొన్ని పాప్కార్న్, కుర్కురే చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. నాకు ఆ కుర్కురే బాగా నచ్చింది. మా అమ్మకి అది కావాలి నాకు కుర్కురే అని చెప్తే ఒక షేర్తో వాళ్ళకి బియ్యం ఇచ్చిందనమాట, నూకలు. సో వాళ్ళు మనకు కుర్కురే ఇస్తారు. షేర్కి షేర్ అంట. ఇలా అమ్మడానికి వస్తే మంచిగా తీసేసుకున్నాను. నాకు బాగా నచ్చింది ఇది టేస్ట్. అలా ఇవి తీసుకొని ఇంట్లోకి వచ్చామో లేదో అప్పుడే పండ్లు అమ్మడానికి వచ్చిందనమాట ఒక ఆంటీ. గంపలో పెట్టుకొని ఇలా ఇంటి ముందుగా అన్నీ వస్తాయి పల్లెటూర్లలో. మనం ఏం బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరమే లేదు. పండ్లు వస్తాయి, కూరగాయలు వస్తాయి, ఇలా కురుకులేలు, స్నాకులు చాలా వస్తాయి అన్నమాట. అదే హైదరాబాద్లో అయితే ప్రతిదీ చిన్నదానికి బయటికి వెళ్ళి కొనాలి. ఇక్కడ అలా ఏం లేదు. మన ఇంటి దగ్గరికి అన్నీ వస్తాయి, మంచిగా తీసుకోవచ్చు. ఫుల్ వర్షం పడుతుండే తర్వాత ఇంకా వేడివేడిగా అమ్మ నాటుకోడి కర్రీ, బగారా రైస్ చేస్తే ప్రశాంతంగా పెట్టుకొని మూవీ చూస్తూ తినేసాం. అలా కడుపు నిండా ప్రశాంతంగా తిన్న తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా రేపు నేను వెళ్ళిపోవాలి కాబట్టి అమ్మ నాకు ఈ కర్ణకాయలు కావాలి అని చెప్పి మా అమ్మకి చెప్తే పదా తీసుకుందాము అని చెప్పి కట్ట పట్టుకొని నేను, మా అమ్మ, చెల్లి ముగ్గురం కలిసి ఎగబడ్డామన్నమాట దాని మీద. బికాజ్ ఆ ఇంట్లో ఎవ్వరు ఉండట్లే గాయస్. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి మనకు యాక్సెస్ లేదు. సో బయట నుండే తెంపుకోవాలి. అసలు కర్ణకాయలు అంటే ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కర్ణకాయలు అంటే ఏం లేదు, మనం పులిహోర నిమ్మకాయలతో చేస్తాం కదా, సేమ్ నిమ్మకాయ టేస్టే ఉంటుందన్నమాట. కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది, కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది. వీటితో చేసినా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట. బాగుంటుంది. ఇంకా నేను రేపు వెళ్ళిపోతా అని చెప్పి మా అమ్మ నా కోసం ఉల్లివలు వేయించుతుంది, ఇంకేమేమో ప్యాక్ చేస్తుంది అనమాట. మీకు లాస్ట్లో చూపిస్తాను ఏమేమి ప్యాక్ చేసింది మా మమ్మీ అని. ఇట్స్ మై చెల్లీస్ బర్త్డే అనమాట. దీని బర్త్డే ఉంది అని చెప్పి నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చాను. నానిని కూడా వదిలిపెట్టి పాపం ఒక్కడనే అక్కడ. ఇది నా బుజ్జి లిటిల్ చెల్లి అనమాట. దీని బర్త్డే ఇయర్లీ 2 times వస్తుంది. చిన్నప్పుడు దీని బర్త్ సర్టిఫికేట్ లేదో మేబీ మా మమ్మీ చూడలేదో నాకు తెలియదు, కానీ ఎవ్రీ ఇయర్ 13th September ఇది సెలబ్రేట్ చేసుకునేది అనమాట. ఒక 3 years బ్యాక్ దీని బర్త్ సర్టిఫికేట్ దొరికింది. అందులోనేమో 10th September ఉంది. సో అప్పటి నుంచి అది 3 years నుండి 10th Septemberకే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ ఇయర్ కూడా అలానే సెలబ్రేట్ చేసుకుంది. బట్ నాకు కుదరలేదు 10th Septemberకి రావడానికి. బికాజ్ ఆ వీక్ డే వచ్చింది. సో నేను వీక్ డే వచ్చినా కూడా హడావిడికి వెళ్ళిపోవాలి. ఎందుకు 13th September సాటర్డే వస్తుంది కదా, నేను వచ్చి అప్పుడు సెలబ్రేట్ చేస్తాను అని చెప్పి ఇంకా అప్పుడు వచ్చాను అనమాట. ఒక చిన్న క్యూట్ కేక్ తీసుకొని సెలబ్రేషన్స్ చేసేసాము. తర్వాత మంచిగా తిన్నాక లిటిల్ హార్ట్స్ మూవీ చూసాము. మీరు ఎంతమంది చూసారు? మూవీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను హాఫే చూసాను, ఇంకా చూడాలి. ఇది Day 2 అనమాట. ఇంకా నేను ఆ రోజు వెళ్ళిపోవాలి మళ్ళీ హైదరాబాద్కి. సో లేవగానే నేను మా చెల్లి ముచ్చట్లు పెడుతున్నాము. అమ్మ పూరి విత్ పప్పు కర్రీ చేస్తే మంచిగా తినేసాను అనమాట. మళ్ళీ హైదరాబాద్కి పోతే నా వంట నేనే తినాలి గైస్. నాకేమో నా వంట తిని తిని విసుక్కొచ్చింది. ఇలా అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేను ఏం పని చేయను అనమాట. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు. ఇక్కడ మంచిగా తింటున్నా కానీ అక్కడ పాపం నాని ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో అని చెప్పి ఒకటే బాధగా అనిపిస్తుంది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాము అని చెప్పి తిన్నాక ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను.
నేను ఒక్కదాన్నే హైదరాబాద్కి పోకుండా వీళ్ళని కూడా తీసుకుపోదాం అనుకున్నాను, కానీ వీళ్ళు రాలేదు గైస్. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. వీళ్ళు నాతో పాటు భువనగిరి వరకు వస్తున్నారు. బికాజ్ మా మమ్మీకి కొంచెం గోల్డ్ షాపింగ్ ఉంది, అక్కడ పని చేసుకొని మళ్ళీ వీళ్ళు రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట, నేను రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో అలా ఇద్దరం ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే మధ్యలో రాజాపేటలో ఆగి అక్కడ కంకి తీసుకుని ఉండే, ఆకలిస్తుంది చూడగానే అని చెప్పి ఒక్క కంకి 20 రూపీస్ అంట. ఇంకొకటే తీసుకొని అందరం షేర్ చేసుకున్నాము. అలా ముచ్చట్లు పెట్టుకుంటూ స్వీట్ కార్న్ తింటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ బస్ జర్నీ స్టార్ట్ చేసేసామన్నమాట. అదేంటో మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అని అంటే ఫుల్ ఆకలిస్తుంది కదా. మేము ముందుగానే సేఫ్ సైడ్కి ఒక 2-3 చిప్స్ ప్యాకెట్స్ పక్కన పెట్టుకున్నాము అన్నమాట. ఇంకా బస్సు స్టార్ట్ అయిందో లేదో మా మిషన్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. అవి తినడం అయిపోగానే గుట్టకు రాగానే పల్లీలు అమ్ముతున్నారు. సో పల్లీలు కూడా కొనుక్కొని తినేసాము. ఫుడ్ ముఖ్యం బిగుడు, ఏది ఉన్నా లేకపోయినా ఫుడ్ కంపల్సరీ అనమాట. ప్రశాంతంగా పల్లీలు తిన్నాక ఇంకా మా స్టాప్ కూడా వచ్చేసింది. దిగేసి గోల్డ్ షాప్కి వెళ్ళిపోయామన్నమాట. ఈ జర్నీలో ఎవరైనా బాగా ఎంజాయ్ చేశారు అంటే అది మా బుడ్డోడే అనమాట. త్రూఅవుట్ ద బస్ జర్నీ ఫుల్ ఎంజాయ్ చేశాడు. విండో దగ్గర నుంచి కదలలేదు అసలు. ఇంకా గోల్డ్ షాప్కి వచ్చేసామన్నమాట. మా మమ్మీ గోల్డ్ తీసుకుంటుంది, మాటీలు కావాలి అని చెప్పి తను ఎప్పటి నుంచో ట్రై చేస్తూనే ఉంది. సో ఫైనలీ ఇప్పుడు తీసుకుంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళు మాకు కొన్ని మోడల్స్ చూపించారు. మాకు అందులో ఒక మోడల్ బాగా నచ్చింది. సో అదే ఆర్డర్ ఇచ్చామన్నమాట. చేయించుకుంటుంది మా మమ్మీ. డైరెక్ట్గా ఉన్న ఎప్పుడు తీసుకోదు, తను చేయించుకుంటుంది. అండ్ మా చెల్లి ఒక రింగ్ కూడా తీసుకుంటుంది అనమాట. అది కూడా చేయించడానికి ఆర్డర్ ఇచ్చాము. అసలు గోల్డ్ రేట్ ఎంత పెరిగిపోయింది గాయస్. నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఆల్మోస్ట్ 15,000 పెరిగిందనమాట. 1,14,000 చేంజ్ ఉంది. అప్పుడేమో 1 lakh కూడా లేకుండే, కొంచెం తక్కువే ఉంది. ఇంకా రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అటు వెళ్ళిపోయారు, నేను ఇంటికి వచ్చేసాను. ఫుల్ అలసిపోయాను గాయస్. ఎంత అంటే అసలు నా కళ్ళు చూడండి ఫుల్ రెడ్ అయిపోయాయి. అంతలా నా వల్లే కావట్లేదు. బట్ మా మమ్మీ పంపిన వెజిటేబుల్స్ అవన్నీ సర్దాలి, ఇంకా చాలా పని ఉంది అని చెప్పి కొంచెం నాకు ఓపిక తెచ్చుకొని ఫస్ట్ జడ మొత్తం పైకి పెట్టేశాను. ఫుల్ ఆకలిస్తుంది అని చెప్పి వంట కూడా చేస్తుండే ఒక పక్క. మా అమ్మ వాళ్ళు నా కోసం ఇంటి దగ్గర నుంచి ఏం పంపించారో చూసేసేయండి. స్వీట్ కార్న్ పంపారు, పుదీనా పంపారు. నాకు పన్ బిస్కెట్స్ ఇష్టమని నేనే అడిగితే ఒక 2 ప్యాకెట్లు తెచ్చుకుంటే, అండ్ మీరు చూస్తుంటే కురుకూర కూడా తీసుకున్నాం కదా, సో అది కూడా తెచ్చేసాను. కొన్ని ఉలువలు, వెజిటేబుల్స్, పుంటి కూర, కర్ణకాయలు, పొమగ్రానెట్స్, లెమన్, చింతకాయ ఇవన్నీ పంపారు గాయస్. ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, ఏది దొరకదు అనేదే లేదు. కానీ ఇక్కడ డబ్బులు పెట్టి కొంటే వాళ్ళు మనకి ప్రేమతో పంపారనమాట. ఏది వద్దన్న మా అమ్మ అస్సలు ఊరుకోదు, అన్ని బ్యాగ్లో వేసి పంపిస్తుంది. ఆ ప్రేమ అసలు నిజంగా ఎన్ని వేలు పెట్టి కొన్నా కూడా దొరకదు. అంత ప్రేమతో వాళ్ళు పంపినప్పుడు నేను తెచ్చుకోకపోతే ఎలా చెప్పండి. ఇవన్నీ పంపినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వాళ్ళంత ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కూడా వాళ్ళకి ఎంత చూపించినా అసలు తక్కువే. వాళ్ళ ప్రేమ ముందు నా ప్రేమ. మీకు మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.